వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ బిఎస్బి. తమ్నేల్ చూశారు కదండి. ఏంటది ఏమనుంది ఇదేనా? రైట్. నువ్వు ఆగమంటే ఆగేది కాదు ఈ బంధం. నువ్వు ఆగమంటే ఆగేది కాదు ఈ బంధం అని చెప్పేసి టైటిల్ పెట్టాను. ఆ బంధం ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు అన్నమాట. ఇవి మోస్ట్లీ చాలా వరకు ఏంటంటే అవి ఆగవు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అన్నమాట వాటిని ఆపడానికి. అవి ఆగుతున్నట్టు ఉంటాయి అంతే, అక్కడి వరకే. మెయిన్గా వాటి వల్ల ఎఫెక్ట్ ఎవరు అవుతారంటే పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారండి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ భార్య భర్త అనేటువంటి వాళ్ళు ఇది ఎప్పుడైతే ఈ రిలేషన్ అనేటువంటిది ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు వాళ్ళకి ఇంకా ఎలా మాట్లాడుకోవాలి ఏంటి అనేటువంటిది ఏమాత్రం అవగాహన లేకుండా పోద్ది. దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలు చాలా సఫర్ అయిపోతారనమాట. వాళ్ళు బై లక్, ఒకవేళ లక్ బాగుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, లేదంటే మాత్రం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆడది మెయిన్గా తనకు నచ్చినట్టు బ్రతకాలని చెప్పేసి అనుకుంటుంది. చాలా ఒత్తిళ్ళ మీద ఏమవుతుందంటే తల్లిదండ్రుల ఒత్తిడి మీద పెళ్ళి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి వెంటపడి ఒక రకమైనటువంటి టార్చర్ పెడితే ఏం చేస్తుందంటే ఇట్స్ ఓకే అన్నట్టుగా వీటితో కాంప్రమైజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ దాని తర్వాత అంటే జస్ట్ ఓన్లీ ఫర్ ది కాంప్రమైజ్, అంతే తప్ప నీకు మనస్ఫూర్తిగా రావటం అంటూ కూడా చాలా వరకు మినిమం స్త్రీ మనస్ఫూర్తిగా కనీసం ఒక 50-60% మనస్ఫూర్తిగా ఇప్పుడున్న రోజుల్లో ముందుకు అడుగు వేయటం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎక్కడైనా చూడండి మీరు, స్త్రీ అనేటువంటిది చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయే ముందుకు వస్తుందన్నమాట. అంతేగాని పరిపూర్ణంగా ఇష్టంతో రావటం అనేటువంటిది అది హైలీ ఇంపాసిబుల్ అండి. అది ఎందుకంటే వాళ్ళ టేస్ట్ అనేటువంటిది వేరుంటుంది, వాళ్ళ యాటిట్యూడ్స్ వేరుంటాయి, వాళ్ళ మైండ్కి చక్రాల తిరుగుతుంటాయి అన్నమాట మొత్తం అంతా కూడా. వాళ్ళ మైండ్ మంచి పవర్ఫుల్గా తిరుగుతుంటుంది. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలు తీర్చాలంటే నాకు తెలిసి ఈ భూమి మీద అసలు ఎవడూ సరిపోడు. అంతలాంటి కోరికలు వాళ్ళ హృదయాల్లో ఉంటాయన్నమాట. మనం తాళి కట్టినంత మాత్రాన తన నీకు సొంతం అయిపోయిందని చెప్పేసి నువ్వు భ్రమించడం తప్ప తన మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈడు నాకు తాళి కట్టాడు, ఈయన నా భర్త, వీడితో నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి తను ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడే నువ్వు కట్టినటువంటి తాళికి విలువ అనేటువంటిది ఉంటుంది. అంతేగాని నేను తాళి కట్టేశాను, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆ పిచ్చి భ్రమ అనేటువంటిది నీలో ఉంటుంది, తనలో ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే ఒక అమ్మాయిని లవ్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ఏం కావాలి అనేటువంటిది, అమ్మాయికి మనస్ఫూర్తిగా ఏం కావాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో హృదయంతో ప్రేమ అనేటువంటిది పుట్టేటువంటి రోజులేం కాదు. ఇది మనీతో పుట్టేటువంటి ప్రేమ, లేకపోతే నీ లైఫ్ స్టైల్ని చూసిన తర్వాత కలిగేటువంటిది ప్రేమ అవుతుంది. నీ స్టేటస్ ఏంటి అది చూసిన తర్వాత ప్రేమ అనేటువంటిది మొదలవుతుంది ఇప్పుడు. కాబట్టి మీరు ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా తన మనసులో ఏముంది, నువ్వు ఓకే చేయాలని ముందు వెనక వెంటపడి చేసి ఓకే చేస్తే అది నిలబడదు. అది అంటే ఏంటంటే నా మీద ఏడుస్తున్నాడు కాబట్టి అని చెప్పి ఓకే చేస్తుంది తప్ప దాని తర్వాత అది ఏ డ్యాన్స్ వేయాలి అది వేస్తుంది అనమాట. కాబట్టి ఇష్టం 100% ఇష్టం ఉందా లేదా అవన్నీ గమనించుకొని క్లియర్గా గమనించుకొని ముందడుగు వేసి
సాధించడానికి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల పర్సనల్ విషయం ఏంటంటే సెక్స్. ఈ సెక్స్ అనేటువంటిది కూడా అది కూడా ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ భార్యాభర్తల లైఫ్లో. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే సెట్ అవ్వదు. అక్కడ తనకు నచ్చినట్టుగా చేయాలి. తను ఎలాగ సాటిస్ఫై అవుతుంది అనేటువంటిది చూసుకోవాలి. నీకు నచ్చినట్టుగా చేసేసే నేను ఇలాగే చేస్తాను, నాకు నచ్చినట్టుగా ఉంటాను, అది ఏదో డ్యాన్సులు చేసావు అనుకో, అది ఇంకొన్ని ఖచ్చితంగా చూసుకుంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇదొకటి, సెక్స్ దగ్గర ఒకటి, తర్వాత డబ్బుల దగ్గర, తర్వాత లైఫ్ స్టైల్ దగ్గర, ఈ మూడిట్ల దగ్గర ఖచ్చితంగా లేడీస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ మైండ్ చెదిరిపోద్ది అనమాట. ఒక్కసారిగా చూస్తారు. ఇంకా ఒకటి మొత్తం గ్లాస్ బ్రేక్ అయిపోయినట్టుగా వాళ్ళ మైండ్ బ్రేక్ అయిపోద్ది అనమాట. ఏంటంటే ఈడు ఇక్కడ వరకే ఉంటాడు, ఈడు దీనికి మించి ఇంకేం పేకలేడు అని ఎప్పుడైతే వాళ్ళు ఒక అండర్లైన్ గీసుకొని ఫిక్స్ అయిపోతారో తర్వాత నీ బతుకు సర్వనాశనం అయిపోద్ది అనమాట. అది వేసేటువంటి వేషాలు ఎలాగుంటాయంటే దోలు తీరిపోద్ది అనమాట. కాబట్టి తాళి కట్టినంత మాత్రాన నువ్వు పెద్ద హీరోయిన్ కాదు, దాని పక్కలో పడుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ ఏం కాదు. దాన్ని సుఖపెట్టడంలో అప్పుడు నువ్వు హీమ్యాన్ అవుతావు, సూపర్ మ్యాన్ అవుతావు. దానికి కావాల్సింది ఇవ్వాలి, అప్పుడు నువ్వు హీరో. అప్పటి వరకు నువ్వు జీరో. నీకు అయ్యి బాబే నువ్వు హీరోరా బాబు అంటది అంతే, పైకి అంటది అంతే, దాని మించి ఏమి ఉండదు. అవన్నీ అనేటువంటి ఆడది మళ్ళీ ఇప్పుడు పక్క గోడ ఎందుకు దాటుతుంది కదా. అది ఆ పాయింట్ ఖచ్చితంగా గమనించుకోవాలన్నమాట. పెళ్ళాం అబద్ధం ఆడిందంటే గోడ కట్టినట్టు ఉంటుంది అన్నమాట. మంచి స్ట్రాంగ్ గోడ కట్టినట్టు ఉంటుంది. అదే నువ్వు అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది? దండి మీద క్లాత్ అండేసినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అబద్ధం ఆడేటువంటి స్టేజ్కి నువ్వు తీసుకెళ్ళకూడదు. నువ్వేం చేసావు, ఏం చక్కబెట్టావు, అవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి చెప్పుకుని వాళ్ళకి దగ్గరగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. కాదు కూడదు అని చెప్పేసి నీ గింగిరాలు నువ్వు తిరిగావనుకో, తర్వాత తిప్పటికి నువ్వు తిరగలేవు. మళ్ళీ ఇంకా చచ్చి ఊరుకుంటావు మొత్తానికి. ఆడది ఏదైనా చేయగలదు. ఆడదానికి ఉన్నంత సపోర్టు మగేదోకి ఉండదు. ఆ ఒక్క పాయింట్ తెలియక వీడేదో పెద్ద సూపర్ మ్యాన్లా కొట్టుకు వస్తుంటాడు. ఆడది గడప దాటాలంటే 5 నిమిషాలు, అసలు నీకు కనపడదు కూడా దాటినట్టు, నువ్వు గమనించలేవు. అంత పవర్ఫుల్ ఆడది. అది ఎలాంటిదైనా కానీ. కాబట్టి అన్నీ లెవెల్ చేసుకుని ఎంతవరకు ఎక్కడ వరకు ఎలా ఉండాలో వాళ్ళతో అలాగుంటే అంతా బాగానే ఉంటుంది. కాదు కూడదని ఏదో డ్యాన్సులు వేసామంటే నడి రోడ్డు మీద పెట్టేసి అమ్మేసి వెళ్ళిపోద్ది అనమాట. అంత పవర్ఫుల్ అది. ద్రౌపది 5గురితో పడుకుంది, 5గురితో కాపురం చేసింది, హ్యాపీ లైఫ్ని లీడ్ చేసింది, ఎంజాయ్ చేసింది అన్నమాట. ఇప్పుడు ఇంచుమించు అలాంటి పనే నీ పెళ్ళాం చేస్తే నువ్వు అసలు ఏమాత్రం తట్టుకోలేవు, ఎవడూ తట్టుకోలేడు. ఆ తట్టుకునేటువంటి కెపాసిటీ నువ్వు ఎప్పుడైతే సంపాదిస్తావో అది నిన్ను వదలదు. ఇప్పుడు ఈ చెత్తన కొడుకులు చాలామంది ఏం చేస్తున్నారు, పిల్లం ఇంకోటి ఎవరితోనో మాట్లాడుతుంది, పిల్లం ఇంకో ఎదవతో తిరుగుతుంది, పిల్లం ఇంకోటి బెడ్రూమ్లో దూరింది అని తెలియగానే చాలా వరకు ఏం చేస్తున్నారంటే, ఒకడేమో కత్తిచ్చుకుని నరుకుతాడు, ఇంకోడేమో కర్రిచ్చి కొడుతున్నాడు, ఇంకోడేమో పెట్రోల్ కిరోసిన్ వేసి తగలెట్టేస్తున్నాడు. ఇప్పుడు కిరోసిన్ లేదనుకోండి, ఇంకో ఎదవ ఏం చేస్తున్నాడు, ఆడు అక్కడ సూపర్ మ్యాన్ అవుతున్నాడు. ఆడు ఏది
అట్ ఆన్ ఆన్ 2 or 3 minutes ఆడు సూపర్ మ్యాన్ అవుతున్నాడు. దాని తర్వాత తీరా చూస్తే బొక్కలో ఎడుతున్నాడు. నీ పెళ్ళం అలా చేసింది, ఇంకోటి ఎవరితోనే వెళ్ళి పడుకుంది. అక్కడ నీకు మైండ్ అనేటువంటిది ఉపయోగించడం రావట్లేదు, చెలరేగిపోవటం వస్తుంది. దాని ద్వారా ఏం ఇబ్బంది అవుతుంది? దాన్ని చంపేతనం హ్యాపీగా చచ్చి ఊరుకుంటుంది అది. తర్వాత నీ పిల్లలు నువ్వు అనాథ ఎదవలైపోతున్నారన్నమాట. నువ్వు బొక్కలో ఉంటావు, వీళ్ళు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఏమో ఎవడు చూస్తాడండి ఈరోజు. మన పిల్లల్ని మనం చూడటానికే చాలా వరకు టైం కుదరట్లేదు, ఇంకా పక్కింటోడి పిల్లల్ని ఎదురింటోడి పిల్లల్ని ఎవరు చూస్తారా? ఏ ఎదవా చూడడం, అసలు మామూలు మనిషే చూడడం, ఇంక ఎదవలేం చూస్తాలే. కానీ అవి గమనించుకోవాలి. ఇప్పుడు అవును తిరిగింది, ఆడితే వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసింది. అదే కొంచెం దిమాగ్ ఉపయోగించి దాన్ని ఎలా సెటిల్ చేయాలో అలా సెటిల్ చేయాలి. అంతేగాని నువ్వు నరుక్కుంటూ పోయి, లేకపోతే ముక్కల కింద చేసుకుంటూ పోయి, అక్కడ ఏదే ముక్కల కింద ఎక్కడ పడితే అక్కడ పారేసి అమ్మాయి ఇవన్నీ అలా చెత్త. వద్దు, రిలాక్స్. అవన్నీ ఏం పనులు అలాగా చేసుకునేది? నీ ఒక్కడికే నా ఆవేశం ఉంటా, మిగతా ఎవ్వరికీ ఉండదా? అలా ఎప్పుడూ చేయకూడదు అది. అవును, ఇప్పుడు ఆడితే వెళ్ళి పడుకుంది, శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. నువ్వు వీలైతే దాని పిల్లని అడుకో. సినిమాలు వస్తున్నాయి కదా, చూడలేదేంటి? అలాంటి వాళ్ళకి అలాగే చెయ్యాలి. నువ్వు సాటిస్ఫై అవుతావు ఇప్పుడు ఖచ్చితంగా. నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై. ఇప్పుడు నీ పిల్లాన్ని ఆడ వేసుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి తెలివిగా? 4-5 రోజులు టైం పడుతుంది, లేదా 4-5 వారాలు టైం పడుతుంది, లేదా 4 నెలలు టైం పడుతుంది. దాన్ని వేసుకెళ్ళి ఈ రోజుల్లో ఇలాగే చేయాలండి. ఈ రోజుల్లో ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి. వీళ్ళకి బుద్ధి రావాలంటే అదే పని చేయాలి. అంతేగాని నువ్వు ముక్కల కింద ఏం సాధిస్తావా? ముక్కల కింద చేసుకున్నావు చెప్పు. ఇది చెప్పు, ఫస్ట్ చెప్పింది బాగుందా, ఇది బాగుందా? నీ పిల్లలేమో రోడ్ల మీద ఏడుస్తారా, నువ్వేమో జైల్లో ఏడుస్తావా? అది బాగుందా? లేకపోతే ఈడి పిల్లల్ని నువ్వు వేసుకోవడం బాగుందా? రాయండి ఎవడన్నా కామెంట్లో. నేను అనుకుని ఎవడన్నా రాస్తే కామెంట్ రాయండి, మాట్లాడదాం దీని గురించి. పోనీ అలా కాదు, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనో తిరిగింది, ఎవరితోనో ఏదో చేస్తుంది, నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది. పట్టుకుంటావు, కొడతావు, తిడతావు, ఇలా చేస్తావు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది? ముందుకు వచ్చి ఏదో తప్పు అయిపోయిందిరా బాబు, గబుక్కనే ఎలా జరిగింది, నువ్వు కొంచెం పెద్ద మనిషి చేసుకుని మనసులో పెట్టుకోకు, ఏదోటి చెప్తే దాని తర్వాత సారీ అని కాల్ వేళ ఇట్లాంటివన్నీ చేస్తే నీ మనసు హృదయం కరిగిపోయి ఓకే అంట. తర్వాత మళ్ళీ అదే తప్పు ఒకసారి చేస్తే అప్పుడు సేమ్ ఇలాగే రొటీన్గా చేస్తావు. ఇంకోసారి చేస్తే నువ్వు వద్దని చెప్పి వదిలేస్తావు. అప్పుడు కూడా సఫర్ అయ్యేది ఎవరు? పిల్లలు సఫర్ అవుతారు. తర్వాత ఇంకో దాన్ని చేసుకుంటావు, అది ఇలా చేస్తే దాన్ని చంపి మొక్కలు చేయటం ఏదో చేస్తావు. పోనీ ఇది ఎలాగో అది ఫస్ట్ది ఎలా పోయింది, రెండోది ఎలా పోయిందని చెప్పేసి మూడో దాన్ని వేసుకోండి. మూడో దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఆలోచన చేస్తాయి, ఇది కరెక్ట్గా ఉంటుందా ఉండదా. అంటే ఇక్కడ మారాల్సింది నువ్వు, మారి తీరాల్సింది నువ్వు, అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఇక్కడ నీకు అనుకూలంగా ఏ పరిస్థితి కూడా ఉండదు. ఫైనల్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితేనే లైఫ్ ఉంటుంది, లేకపోతే జైలు ఉంటుంది. అది అలా చేస్తున్నప్పుడు నువ్వు కంట్రోల్ అవ్వాలి, తెలివిగా ఆలోచించాలి. ఆవేశం వద్దు, కోపం అసలు వద్దు.
బీ స్ట్రాంగ్. నేను చెప్పేది అదనమాట. చాలామంది నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. వాటి వల్ల అసలు రూపాయి అంత విలువ ఉందా? కనీసం ₹1 కలిసి వచ్చేలాగా ఉందా ఏమన్నా? లేదు. స్త్రీలనే కదా, మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఆ స్త్రీ కూడా ఇలాగా రెచ్చిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆలోచించండి, ఓ మంచి ప్లాన్ ప్రకారంగా ఆలోచించండి. వీడిని ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది చూడాలి, అర్థం చేసుకోవాలి విషయాన్ని. అంత టైం లేదు, అంత టెన్షన్ లేదు, అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ పెళ్ళి, లవ్వు అనేటువంటివి మానేయాలి. వీటి జోలికి అసలు రాకూడదు. మీకు ఇదివరకు ఏమో చెప్పాను నాకు అంత ఐడియా లేదులే, కానీ శుభ్రంగా మంచి మంచి బయట ఇంకా కూకట్పల్లి అటు సైడు చెప్పినట్టున్నాను, ప్రాస్టిట్యూషన్స్కి సంబంధించింది. పోనీ ఆ దారిలో ఉండే ఒక 5,000 10,000 పెడితే శుభ్రంగా నీకు ఆ రోజుకి సరిపడా తృప్తి దొరుకుతుంది. పోనీ వాటికి అలవాటు అయిపోయి మీరు సేఫ్ జోన్లో ఉండండి. పోనీ లీగల్గా జరుగుతున్నాయి కదా, అంతే తప్ప మీరు నీకు ఇప్పుడు ఏంటి పెళ్ళి కావాలి. పెళ్ళి దేనికోసం కావాలి? సెక్స్ కోసం నీకు పెళ్ళి కావాలి. చాలా వరకు మినిమం ఒక 90% అందరూ పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెక్స్ కోసం చేసుకుంటారు. అడప్పటిదాకా పెళ్లి సంబంధాల కోసం తిరిగి 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 ఏమీ దొరక్కపోతే గబుక్కనే ఏదో ఈడ ఆకలికి తగ్గట్టు ఏదో ఒకటి దొరుకుతుంది. అది ఏంటంటే జస్ట్ 3 నెలల వరకే బాగుంటాడు, దాని తర్వాత ఆడు ఏం చేయలేడు ఇంకా. ఇది పాయింట్ ఒకసారి చెప్పినట్టున్నాను. పెళ్ళిళ్ళు, ఈ పెళ్లి సంబంధాలు తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంటాయి కదా, అప్పుడు ఓ మాట అనేసుకోండి, ఎవరికాడు ఒక మాట అనేసుకోండి, బాబు మరి రేపు అన్న రోజున మీ ఇద్దరికి మేము పెళ్లి చేస్తాం కదా, పెళ్లి చేసిన తర్వాత ఒకవేళ నా పిల్ల ఇంకోటి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నా, లేకపోతే నా పిల్లోడు ఇంకో దాంతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అనేటువంటిది ముందుగానే అడిగండి. పోనీ ఈ సన్నాసులు ఏం చెప్తారు అనేటువంటిది తెలియదు, ఇది పెద్దలకే. నేనైతేనండి శుభ్రంగా డ్రమ్లు వేసేసి కప్పెట్టేసి అందులో కాంక్రీట్ వేస్తానని చెప్పేసి కొంచెం చెప్పండి ముందుగానే. అప్పుడు వాళ్ళకి ఒక వాళ్ళందరూ కొంచెం ప్రశాంతంగా ఉంటారు కదా, మీకు పెళ్లి చేసిన వాళ్ళు పెద్దలు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళని ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని మీరు ఇబ్బంది పడిపోయి, నీకు వీడిది నచ్చదు ఇంకోటిది కావాలి, నీకు దీనిది నచ్చదు ఇంకొకటిది కావాలి. అలాంటప్పుడు ఈ పెళ్ళిళ్ళు పెట్టగలేదురా. అందుకనే అంటున్నాను, కావాలంటే వేరే సెకండరీ ఆప్షన్ అనేటువంటిది అన్నిటిలోనే ఉంటుంది, ఇందులో కూడా ఉంది. అది చూస్ చేసుకోవాలన్నమాట. ఇదండి ఫైనల్గా ఈ అక్రమ సంబంధాల మీద నేను చెప్పేటువంటి విషయం. మోస్ట్లీ చాలా వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఈ మాటలు, కానీ ఇవే నగ్న సత్యాలు. ఇవే నగ్న సత్యాలు. నాకు చాట్ జీపీటీ వాడు నెక్స్ట్ ఇంకో అందులో నేను సెర్చ్ చేస్తే వాడు ఏమన్నాడంటే, వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తాము, ఎంత చేస్తాము, ఆ టైంకి అలాగ ఉంటాడు అంతాడు. ఆ పిల్ల కూడా అంతే, ఆ టైంకి అలాగ ఉంటుంది. దాని తర్వాత మామూలు ఇంకా ఎప్పుడు జరిగేటువంటి రొటీన్ డిస్కషన్సే ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఇంకో ఎదవెవడో వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం అని కాదు, నీ భర్తను నువ్వు గౌరవించాలనేటువంటిది నీకు తెలియాలి, నీ భార్యను నువ్వు గౌరవించాలనేటువంటిది నీకు తెలియాలి. అంతే తప్ప ఎవడో చెప్తే నువ్వు నీ పిల్లల్ని నువ్వు గౌరవించుకో అంటే ఎందుకులే మళ్ళీ. కాబట్టి
భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇద్దరికి ఇద్దరు గౌరవ మర్యాదలు అనేటువంటి ఇచ్చుకోవాలి, ప్రేమించుకోవాలి, స్వచ్ఛంగా ప్రేమించుకోవాలన్నమాట. వీడు ఏదో చేశాడు, నా వాడే కదా, నా పిల్లమే కదా. కొంతమంది ఉంటారు. ఒక కథ ఎప్పుడో ఒక ప్రీవియస్ వీడియో చూశాను. ఆడి పిల్లం అలాగే ఎవరితో అఫేర్ అది పెట్టుకుంటే ఆడి పాప ఏడుస్తూ ఏడుస్తూ స్టేషన్ దగ్గర అక్కడ ఉంటే ఆడు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆడి పిల్లని చెక్ చేస్తున్నాడు. నీకేమన్నా అయిందా, నువ్వంతా బాగానే ఉన్నావా, ఏడ్చేస్తున్నాడు అనమాట. ఆడు అంటే ఆడి పిల్లం అంటే ఎంత ప్రేమ ఉందో చూడాడికి. ఆడిని కూడా ఏమనలేదు, నీ దారి నువ్వు పో బాబు, మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, నేను చూసుకుంటాను. ఫైనల్గా ఈ మాట కూడా అన్నాడు అనమాట. ఏమన్నాడు, మా ఆవిడే 1-2-3 సార్లు ఇలాంటివి ఏమన్నా చేసినా కానీ నాకు అట్లాంటివి ఏమి ఉండవండి, నాకు కావాల్సింది మా ఆవిడ, తనంటే నాకు చాలా ఇష్టం, నేను తనతోనే బ్రతకడానికి ఇష్టపడే చేసుకున్నాను. నేను ఇలాంటి చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద గొడవ, ఇలాంటి ఏ గొడవలు వచ్చినా కానీ నేను సర్దుకుని పోవటానికే నేను ఉన్నాను అని చెప్పేసి చాలా ఇయర్స్ అవుతుంది. లేదు, ఎక్సలెంట్ అనమాట నిజంగా. నేను దాన్ని డౌన్లోడ్ కూడా చేసేసుకున్నాను ఆ వీడియోని. ఈ రోజులని కాదు, అలాంటి వాళ్ళు రేర్గా ఉంటారు. అలాంటి వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కనీసం వీడి పిల్లం ఇంకోటితో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు, తనకు నచ్చినట్టుగా డ్రెస్సులు వేసుకుంటే తట్టుకోలేకపోతున్నారు, తనకు నచ్చినట్టు. నేను అదే అంటున్నా, లేడీకి తన బ్రెయిన్ అనేటువంటిది ఒక పెద్ద స్పీడ్ వీల్ లాంటిది అనమాట. జయ్యం తిరుగుతుంటుంది అనమాట, లోన సూపర్ స్పీడ్లో తిరుగుతుంటుంది అనమాట. తన కోరికలు ఎలాగ ఉంటాయంటే చాలా టాప్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. అందుకనే పెళ్ళిళ్ళు సంబంధాలు చూసేటప్పుడు ఇందాక చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, అన్నీ చూసుకొని చేసుకోండి. అన్నీ మొత్తం A to Z అన్నీ చూసుకొని చేసుకోండి. ఎవడో ఒక గొట్టంగాడు ఆడు ఏదో ఫోర్స్ చేయటం వల్ల నువ్వు ఆడి మాటలో ఓకే చేసి నువ్వు చేసుకుంటే జీవితం సర్వనాశనం అయిపోద్ది అనమాట. అలా ఎప్పుడు కూడా చేసుకోవద్దు, మీకు నచ్చితేనే చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు కూడా అడ్జస్ట్ అవ్వలేరండి, అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు. మీరు ఎలా పోతారు, ఉంటే ఉంటారు, ఏమో అదంతా అనవసరం. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు బలైపోతున్నారే, చిన్న పిల్లలు అన్నమాట. వాళ్ళని బలి తీసుకునేటువంటిది మీకెవడిచ్చాడు హక్కు? అలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి పాయింట్. ఇంకా చిన్నపిల్ల తప్పిపోయింది, ఏమైపోయిందో ఒకటి తెలియట్లేదు. తుని కేసు అదండి. కాబట్టి అక్రమ సంబంధాలు అనేటువంటి మోస్ట్లీ ఆగవు. కాబట్టి వాటిని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి, మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అది కూడా ప్రేమతో. 1కి 100 సార్లు తప్పు చేసినా కానీ సర్దుకుపోవటానికే ప్రయత్నం చేయండి. దాన్ని సర్దుకుపోవటం అంటే స్వచ్ఛమైన ప్రేమ అన్నమాట, అది దైవంతో సమానం. అది చెయ్యండి, జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి, పిల్లలు బాగుంటారు. అదండి నేను చెప్పాలి అనుకునేటువంటి ఫుల్ టాపిక్. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కామెంట్లో ఏమైనా రాస్తానంటే రాయండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.